వక్ఫ్ సవరణ చట్టం అమలుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ చట్టంపై పూర్తిగా స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక వక్ఫ్ చట్టంలోని కీలక ప్రొవిజన్ ను సుప్రీంకోర్టు నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త చట్టాన్ని నిలిపివేయాలన్న పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించేందుకు నిరాకరించింది. 5 ఏళ్ల పాటు ఇస్లాం అనుసరించిన వ్యక్తి వక్ఫ్ ప్రయోజనాలు పొందే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు నిబంధనలు రూపొందించే వరకు 5 ఏళ్ల నిబంధన అమలు చేయవద్దని సుప్రీంకోర్టు నిలువరించింది. వక్ఫ్ బోర్డులో 3 లేదా 4 సభ్యులు ముస్లిమేతరులు ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వక్ఫ్ సవరణ చట్టం అమలుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ చట్టంపై పూర్తిగా స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వక్ఫ్ చట్టంలోని కీలక ప్రొవిజన్ ను సుప్రీంకోర్టు నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త చట్టాన్ని నిలిపివేయాలన్న పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించేందుకు నిరాకరించింది. 5 ఏళ్ల పాటు ఇస్లాం అనుసరించిన వ్యక్తి వక్ఫ్ ప్రయోజనాలు పొందే అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు నిబంధనలు రూపొందించే వరకు 5 ఏళ్ల నిబంధన అమలు చేయవద్దని సుప్రీంకోర్టు నిలువరించింది. వక్ఫ్ బోర్డులో 3 లేదా 4 సభ్యులు ముస్లిమేతరులు ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.